స్టార్ట్ సార్? ఇది ప్రతి 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు చెడు పురుగులు ఉంటారండి. మనం ఏజెంట్గా మనం సిస్టమేటిక్గా ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు కొనేవాడా, గ్లోరిఫైడ్ బ్రోకరా, లేకపోతే ఇంకోటి ఏంటి జస్ట్ ఇన్ఫర్మేషన్కి వచ్చాడా, టైం పాస్కి వచ్చాడా అని ఐడెంటిఫై చేయాలి. మా ట్రైనింగ్లో ఏం చెప్తామంటే హౌ టు ఐడెంటిఫై ఏ కస్టమర్, హౌ టు క్వాలిఫై ఏ కస్టమర్ అని చెప్తాం. ఒక 1 అవర్ టాపిక్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మోసపోవడం అంటే ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చేశాను. మా కొలీగ్ ఒక ఆయన ఒక పర్సన్కి కన్సల్టెన్సీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ కన్సల్టెంట్ అడ్వైజరు కొన్ని ప్రాపర్టీలు సజెస్ట్ చేశారు ఆయన రిక్వెస్ట్ మీద. ఆయన వెళ్ళి చూసుకున్నారు, నచ్చింది, రేట్ ఫైనలైజ్ చేసుకున్నారు, టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ముందు మాకు ఏం చెప్పారంటే ఇంత అమౌంట్ ఉంటుంది, 100 lakhs ఉంటుంది అన్నారు. తర్వాత వచ్చి నా దగ్గర 30 లక్షలు ఉంది, 40 లక్షలు డీల్ అడ్వాన్స్ ఇచ్చి రిసిప్ట్ రేజ్ క్యాన్సిల్ చేశారు. సరే క్యాన్సిల్ చేశారు, ఈ ఏజెంట్ సర్వీసెస్ అన్నీ వేస్ట్ అయినాయి. తర్వాత ఏమంటే రివర్స్ వచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటాడు. ఎంతవరకు సహజం అంటే కామన్ సెన్స్ ఉండాలి. సర్వీస్ తీసుకున్నప్పుడు పే చేయాలి. ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా వస్తే మనకు అచ్చుబడి రాదు, మనకి దాని తాలూకు ఉసురు తగులుతుంది. అందుకని నేను ఏమంటానంటే ఏజెంట్గా మీరు సర్వీస్ ఇచ్చే ముందే మీరు డిసైడ్ చేసుకోండి, ఆ పర్టికులర్ కస్టమర్తో వర్క్ చేయగలమా, చేయొచ్చా, చేయకూడదా, మనకి కమిషన్ ఇష్టం లేదు ముందే మీరు చెప్పగా. ఫోన్లో బిజినెస్ చేయకూడదండి. ఫోన్లో కాకుండా పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, వాళ్ళ మంచి చెట్లు, వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ డ్యూటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ కెపాసిటీ అనేది డీటెయిల్గా కనుక్కోలేరు. ఎమోషన్ చాలామంది ఏజెంట్స్ కూడా బయర్స్ ఎమోషన్ అయితే మరి ఏజెంట్స్ కూడా ఎవరు కస్టమర్ అంటే వచ్చిన కస్టమర్ చేద్దామంటే మునిగిపోతారు. అలా ఉండకూడదు. డెస్పరేట్ సెల్లింగ్ చేయకూడదండి ఎప్పుడు కూడా. మీరు కస్టమర్ వచ్చాడంటే ఫస్ట్ ఫోన్లో మాట్లాడండి, తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ వెళ్ళి కలవండి. కలిసిన తర్వాత మీరు చెప్పాల్సింది చెప్పండి. ఆయన మీరు 20% మాట్లాడితే 80% ఆయనతో మాట్లాడించండి. అక్కడ క్లుప్తంగా క్లియర్గా ఆయన బడ్జెట్ ఏంటి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి, ఆయన మాట్లాడేది రియాలిటీ ఉందా, అసలు కొనడా, ఫండింగ్ ఎట్లా ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, డైరెక్ట్గా ఎంత ఇస్తారు పేమెంట్, లోన్ ఎంత ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా కనుక్కో. డెసిషన్ మేకర్ ఎవరు, అసలు ఆయన రిక్వైర్మెంట్ ప్లాటా, ఫ్లాటా, పర్పస్ ఏంటి, ట్రేడింగ్ కొంటున్నారా, ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా, రెంటల్ కోసం కొంటున్నారా, యూసేజ్ ఓల్డ్ క్యాపిటల్ కన్జంప్షన్ కోసం కొంటున్నారా, ఇది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. మీకు క్లారిటీ ఉంటే 10-20 ప్రాపర్టీలు చూపించండి. ఒక 3 నుండి 5 ప్రాపర్టీస్ మాత్రం షార్ట్ లిస్ట్ చేసి దానికి సైట్ విజిట్ తీసుకెళ్ళి ప్రతి స్టేజ్లో కూడా ఆయన ప్రొవైడ్ చేసి వీలైతే రికార్డ్ కోసం కస్టమర్తో పాటు ఫోటో ట్రై చేయండి. ఎందుకంటే లేకపోతే మీరు 4-5 విజిట్లు చేయాలి. ఫ్యామిలీతో అసలు డెసిషన్ జనరల్గా ఇప్పుడు హౌస్ వైఫ్స్ లేకుండా చాలామంది మగవాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంత నాలెడ్జ్ ఇచ్చి లైఫ్ పార్ట్నర్ కాబట్టి షేర్ చేయాలి. వీలైనంత వరకు సైట్ విజిట్ ఫ్యామిలీతో పెట్టడం చాలా మంచిది, ఈజీ కూడా మీకు డీల్ చేయడానికి. సో ఫోటోలు ఎందుకు తీసుకోవాలంటే రికార్డింగ్ మనకి రేపొద్దు ఆ కస్టమర్ డీల్ చేస్తాం మీ క్రెడెన్షియల్స్ కింద పెట్టుకోవడానికి ఒక ఫోటో కూడా తీసుకోవచ్చు. ఫోటో తీసుకొని మీ రికార్డు సపోజ్ 10 మందిలో 2-3 కొంటారు, వాళ్ళని డిస్ప్లే చేసి మీకు ఒక రివ్యూగా, మీకు ఒక రిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలామంది కస్టమర్ సర్వీస్ తీసుకొని పే చేయకూడదు ఉండాలని ఇంటెన్షన్ 10లో 2-3 ఉంటుంది, అందరూ ఉండరు. ఆ 2-3 కూడా మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు చెప్పాలి, చెప్పే మాకు రికార్డు ఉండాలి సార్ అని చెప్పాలి. వీలైతే ఆ ఫొటోస్ తీసుకోవాలి, మీటింగ్ అరేంజ్ చేసినట్టు తీసుకోవాలి. అట్లనే ఎంఓఎం అంటే ఎంఓయూ రాసుకోవాలండి. ఏవైతే మీరు మాట్లాడారు జనరల్గా ఏజెంట్ ఏం చేస్తారంటే అన్నీ ఓరల్గా చేద్దామని ట్రై చేస్తారు. ఓరల్గా చేయకూడదు. మీరు చేసేటప్పుడు రికార్డ్ చేయాలి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎంఓఎం కానీ లేదా మెమరాండం ఆర్డర్స్ అని. ఒకసారి మీరు ఏదైతే మాట్లాడారో ఓనరు మార్చొచ్చు, బయ్యరు మార్చొచ్చు. ఇది మార్చుకుని ఉండాలంటే రికార్డ్ చేసి మాన్యువల్గా రాసి సంతకం పెట్టాలి, లేదా ఈమెయిల్ కన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. రేపు ఓనర్ మార్చడానికి ఉండదు, బయర్ మార్చడానికి ఉంటుంది, డీల్ స్మూత్గా అవుతుంది. అది లేని పక్షం నేను ఇది అనలేదు, నేను అది అన్నాను, నేను 40 రోజులు అన్నాను, మీరు 30 రోజులు అన్నారని డిస్కషన్లో వేస్ట్ అవుతాయి. సో యాజ్ ఎ ప్రొఫెషనల్గా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే క్లారిటీగా ఒక ఎజెండా ఉండాలి. నెగోషియేషన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఎంక్వైరీ వస్తుంది, ఎంక్వైరీ తర్వాత లీడ్ వస్తుంది, లీడ్ని సైట్ విజిట్ కన్వర్ట్ చేస్తాం, సైట్ విజిట్ తర్వాత కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేస్తాం, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అయిపోయిన తర్వాత రేట్ నెగోషియేషన్ మీటింగ్ పెడతాం బయర్కి, సెల్లర్కి, ఏజెంట్కి. ఆ మీటింగ్లో బయర్కి ఏం కావాలి, బయర్ ఎప్పుడు కూడా తక్కువలో ఉంటాడు, సెల్లర్ ఎప్పుడు కూడా ఎత్తులో ఉంటాడు. మన ఏజెంట్ మన పని ఏంటి, ఇద్దరికి విన్ సిచ్యువేషన్ తేవాలి. వాళ్ళు ప్రతి విష్ కస్టమర్ కానీ ప్రతి ఓనర్లో ఒక విల్ అండ్ విష్ ఉంటుంది. ఆ విష్కి ఎగ్నెస్ట్ చేయాలి. మనకి ఎలా అంటే మన శాండ్విచ్ ఇటు కొడతారు, అటు కొడతారు. సో మనం ఏం చేయాలంటే ఎవరికి ఫేవర్ న్యాచురల్ రియల్ ఫ్యాక్ట్ ఏంటో మీరు మాట్లాడాలి. ఆ రేట్ ఎక్కువైతే ఎందుకు ఎక్కువ, రేట్ తక్కువైతే ఎందుకు తక్కువ. ఆ మీటింగ్ కూడా ఫోటో తీసి అప్పటికప్పుడు రికార్డ్ చేసి, ఒకవేళ టైం లేకపోతే లేట్ అయితే రికార్డు కూడా ఇంటికి వెళ్ళగానే అదే రోజు ఈమెయిల్ చేసి వాళ్ళతో అప్రూవల్ తెప్పించుకోవాలి. వాళ్ళకి ఏదైనా అప్డేట్స్ ఉంటే అక్కడ రాయమని చెప్పాలి. లేదంటే ఆ టర్మ్స్లో ఫైనలైజ్ చేసి సేల్ క్లోజ్ చేసి అడ్వాన్స్ బుకింగ్ తీసుకుంటాం. సో ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఏంటంటే
అందరికీ బయర్కి మంచిది, సెల్లర్కి మంచిది, ఏజెంట్కి మంచిది. అందరూ కూడా ముగ్గురు కూడా విన్ విన్ సిచ్యువేషన్. చాలా వరకు వీలైనంత వరకు కస్టమర్స్ కానీ బిల్డర్స్ కానీ మోసం చేయడానికి ట్రై చేయరు. బట్ 10%, 100%, 10% ఉంటారు. వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సర్వీస్ ఇవ్వాలా లేదా, ఎందుకంటే వాళ్ళన్నీ పట్టించుకోరు. నాకు డబ్బులు ఇంపార్టెంట్, సర్వీస్ నచ్చలేదు, ఏదో రీజన్ చెప్తారు. రేరాలో మేమందరు ఏజెంట్స్ ఉంటే సార్, రేరా ఏమైనా సపోర్ట్ చేస్తుందా సార్ మీ ఇలాంటి కేసెస్కి? మాకు డెఫినెట్గా సపోర్ట్. మీకు రేరా లైసెన్స్ ఉంటే చాలా బెనిఫిట్ అండి. రేరా వచ్చాక అదొక మంచి అడ్వాంటేజ్. అటు బయర్కి అడ్వాంటేజ్, ఇటు సెల్లర్కి అడ్వాంటేజ్, ఇటు ఏజెంట్కి కూడా అడ్వాంటేజ్. ఎందుకంటే రేరా లైసెన్స్, రేరా అవుతుంది. రేరా డిసిషన్ నచ్చకపోతే రేరా పైన రేరా అప్లియేట్ అథారిటీ అని ఉంది. కోర్టులో ఏమి పనిచేయవు ఇక్కడ. సో మీరు ఏది చూసుకున్నా రేరా లైసెన్స్ కానీ, రేరా బిల్డర్ రేరా లైసెన్స్, ప్రాజెక్ట్ రేరా లైసెన్స్ ఉంటే